జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. మిమ్మల్ని చూస్తుంటే చాలా బాధగా ఉంది మావయ్య. నా ఈ పరిస్థితికి కారణం నేనేనమ్మా. ఆ దేవుడయ్య ప్లాన్ చేస్తున్నాడని నువ్వు పెదబాబు ఎంత చెప్పినా నేను వెళ్ళలేదు. మూర్ఖంగా వాళ్ల ట్రాప్లో ఇరుక్కుపోయాను. మీకేం కాదు మావయ్య, మీరే తప్పు చేయలేదు. ఇప్పుడు ఏ తప్పు చేయలేదమ్మా. ఇంతకుముందు చాలా చేశాను. డబ్బు కోసం అడ్డమైన కేసులన్నీ ఒప్పుకొని అమాయకుల ఉసురు పోసుకున్నాను. ఈరోజు వాళ్ళ ఉసిరే నాకు శాపమైంది. అప్పటికీ సుమిత్ర చెబుతూనే ఉంది, ఈ డబ్బు వద్దు, ఈ కేసులు వద్దు అని. తన మాటలు నేను వినలేదు. నాకు ఎదురు చెప్పలేక సుమిత్ర పూజలు చేస్తూ తనని తాను సమాధానపరుచుకుంది ఎంతకాలం. ఆ పూజలే మిమ్మల్ని బయటికి తీసుకొస్తాయి సార్. ఇప్పుడు నేను బయటకొచ్చినా ఇంతకు ముందులాగా ఉండలేను చారుకేశ. అందరూ నన్ను నేరస్తుడు నేరస్తుడు అనే ముద్ర వేస్తారు. నా మూర్ఖత్వం వల్ల నేను పొందిన మర్యాద గౌరవం నాకుగా నేనే పోగొట్టుకున్నాను. చిచి, అదేం లేదు మావయ్య. మీ గురించి అందరూ గర్వపడేలా చేస్తాను. మీరెంత గొప్పవారో అందరికీ తెలిసేలా నేను చేస్తాను. మీరు ఇది వరకట్లాగే తలెత్తుకొని తిరిగేలా చేస్తాను. అసలు ఈ కేసు నుంచి నేను బయట పడగలనంటావా అమ్మాయి? ఖచ్చితంగా బయటకు వస్తారు సార్. మిమ్మల్ని ఇరికించిన ఆ స్మగ్లర్ని పట్టుకున్నాం. వాడు మిమ్మల్ని కేసు పేరుతో చీట్ చేసినట్టు మీ దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉందా సార్? ఎవిడెన్సులా? ఆ, అతను వచ్చే ముందు మీకు కాల్స్ కానీ మెసేజెస్ కానీ ఏమైనా చేశారా? ఉన్నాయమ్మా. అతని కేస్ డీటెయిల్సు, ఫీజు వివరాలన్నీ నేను మెసేజ్ పెట్టాను. మొబైల్ ఇంట్లో ఉంది. ఆ ఒక్క ఎవిడెన్స్ చాలు కదా మావయ్య. మిమ్మల్ని బయటికి రప్పిస్తాను. ఆ దేవుడయ్యని లోపల వేయిస్తాను. మీరు ధైర్యంగా ఉండండి. చాలా థ్యాంక్స్ అమ్మా. నేను నీకు రుణపడి ఉన్నాను. ఇది నా బాధ్యత మావయ్య. తండ్రి లాంటి మిమ్మల్ని కాపాడుకోవడం నా కర్తవ్యం. వెళ్ళొస్తాను మావయ్య. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.